మూవీలో ఆఫ్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత హిట్ అవ్వలేదు కదా, రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒక సినిమా ఎందుకు ఆడలేదు అనేది కానీ మాకు అర్థమైతే అన్ని హిట్ సినిమాలే చేస్తాం. రొమాన్స్ ఉందా అన్న? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను గడ్డి తింటున్నాను. ఇప్పటికే అందరూ ఏడిపిస్తున్నారు ఆ అమ్మాయిని పెట్టుకొని నేను ఫ్యామిలీ సినిమా తీశానని. ఫోటోలో మాత్రం మస్తు రొమాంటిక్ ఉన్నారు, మంచిగా పట్టుకొని. అట్లాంటి సీన్లు ఇంకేమన్నా చూడొచ్చా సినిమా మొత్తంలో? మస్తు ఉంటది, ఎంజాయ్ చేసావు నువ్వు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ నమ్మకం ఇస్తే అయితే నేను ఫస్ట్ షో పోతాను. రొమాన్స్ ఉంటే వేడెక్కుతుదే కుడి దగ్గరలా. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఐఎమ్ ఫైన్. స్కూల్కి వెళ్ళలేదా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇది మాత్రం చైల్డ్ మ్యారేజ్. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడేదో ఆవిడ తెలియదేంటి మారే సార్. హాయ్ సార్, ఇక్కడ వెంకట్. మీరు అక్కడ అంతమంది అమ్మాయిలతో ఫోటో దిగారు కదా, అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? మీటింగ్ అయిన తర్వాత చెప్తా. అంటే నువ్వు ఆ టైపా? అంటే అంతమంది ఉన్నారు కదా. వాళ్ళిద్దరే అమ్మా, అంతమంది అమ్మాయిలు అక్కడ లేరు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అసలేమి ఎలా ఉండిందో. నార్మల్ మీరు మూవీలోనే ప్లే బాయా లేదంటే నార్మల్ గా ప్లే బాయా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒరే బుజ్జి, కోచగాడు ముఖ చిత్రం ఏంట్రా? గెలుపుకి ఆనందానికి మధ్య వెలిగిపోతుంది. నాకు నచ్చలా. మీకు ఎలాగ అర్థమైతే అలాగా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అన్నల్లో కలుపుతారు మెరుగు, జిన్న మూవీకి లేదు తిరుగు.